చెప్పున్న సామ్యం వల్ల ప్రాతిపదికతో కానీ ప్రత్యయాల్లో కానీ మార్పు ఏర్పడవచ్చు. ప్రాచీన తెలుగులో కూతురు తాత ఏతావత, ప్రాచీన పదంలో తెలుగులోను కూతురు అనే పదంలో రువర్ణం ప్రథమేకవచనంలో మాత్రమే ఉండేది. మిగిలిన చోట్ల అంటే బహువచనంలో కూడా ప్రథమేక విభక్తిలో రువర్ణం ప్రవేశించింది. కూతురు, కూతురులు, కూతుళ్ళు, కూతురుని, కూతురుతో ప్రథమేకవచనం నుంచి ఈ పదం అన్ని రూపాలకు కూడా అన్ని రూపాలకి రు సామ్యం వల్ల వ్యాపించింది తెలుసుకోవాలి. ఇది ప్రాచీన కాలంలో ప్రథమేక వచనంలో రు ఉండటం, మిగిలిన చోట్ల అది లేకపోవటం అనే అక్రమ పద్ధతిని సామ్యం తొలగించింది. అన్నే భాషలో ఏను నేను కన్నా ప్రచురమైంది. అలాగే ఏము మేము కన్నా ప్రచురం. వీటిలో పదాదిని కొత్తగా చేరిన నకారము మకారాలు వీటి అపవిత్ర రూపాలు సామ్యం వల్ల వచ్చాయి. వీటి అపవిత్ర రూపాలైనటువంటి నా మా క్రమంగా అన అమల నుంచి వర్ణ ప్రత్యయం వల్ల ఏర్పడ్డాయి. నాకు అనకు మాకు అమక్కు అనే అవిభక్త రూపాలు ప్రథమేతర విభక్తులు అన్నిటిలోనూ కూడా ఉన్నాయి. కాబట్టి వీటికి ప్రథమ విభక్తి రూపాలైనటువంటి ఏముల కన్నా ప్రాచుర్యం ఎక్కువైంది. ఎక్కువ ప్రాచుర్యంగా ఉన్నటువంటి తక్కువ ప్రాచుర్యం ఉన్న దాన్ని రూపాంతరాన్ని తొలగించి దాని స్థానాన్ని ఆక్రమించుకోవటమో లేక దాని వర్ణాల్లో తనతో కొంతవరకు సమానం చేసుకోవడమో చేస్తుంది. పై సర్వనామాల్లో ఇప్పుడు అనుకున్న వాటిలో రెండో జరిగింది. నామాలు వాటి ప్రథమావిభక్తి రూపాలంటే ఏను మేము అందులో క్రమంగా నకార మకారాలు చేర్చి నేను మేములుగా మార్చి తమకు సంగీతం చేసుకున్నాయి. ప్రాచీన మలయాళంలో ఈజల్ జాకిం జాతి ఈజల్ మేము ప్రథమావిభక్తి రూపం. దీని అపవిభక్తి రూపం హస్వాదితో కూడి ఇజ్జల్ అని ఉంది. ఇప్పటి మలయాళంలో అపవిభక్తిక రూపం పాత ప్రథమావిభక్తి రూపాన్ని తొలగించి దాని స్థానంలో ఇదే ప్రథమావిభక్తి రూపం అయింది. తెలుగు మనము చరిత్ర కూడా ఇటువంటిదే. మూల ద్రావిడంలో దీని రూపం నాం, ఔపవిభక్తిక నం. ఆధునికంలో ఔపవిభక్తిక రూపం అయినటువంటి నామా వర్ణవృత్యం వల్ల మనగా మారింది. దీనిపై చేర్చడం వల్ల ఏర్పడిన మనము అనే ప్రథమావిభక్తి రూపం ప్రాచీనమైనటువంటి నాం స్థానాన్ని ఆక్రమించింది. ఈ రెండు ఉదాహరణలో అపవిభక్తి రూపం ప్రథమావిభక్తి రూపాన్ని భాష నుంచి తొలగించి దాని స్థానాన్ని ఆక్రమించింది. ఇలా అనుకోవడం వల్ల సామ్యం ప్రచురమైన రూపాల నుంచి ప్రాచీన లేని వాడి రూపాంతరం ప్రవర్తిస్తుందని మనకి అర్థమవుతుంది స్పష్టంగా. అలాగే తెలుగులో కూడాను నడచు మరచు వచ్చిన స్వరము ధాతువుగా చెప్పుకుంటారు.